హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మనము 4th క్లాస్ యూఎస్ రివ్యూ చేసుకుంటాం. దాంతో 5వ లెసన్కి వచ్చేసాం ఆల్రెడీ. ఓకేనా. మనం తినే ఆహారం గురించి ఇప్పుడు నీట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి, అభ్యసన ఫలితాలు ఏమన్నాయి చూడండి. విద్యార్థులు దీని ద్వారా ఏం నేర్చుకుంటామంటే వివిధ రకాల సందర్భాల్లో అందరితో కలిసి కూర్చొని తినడంలో ప్రాముఖ్యత గ్రహిస్తారు. ఆహారం ఎలా వృధా ఆహారం అనేది వృధా ఎలా అవుతుందో తెలుసుకుంటాం. ఆహారం నిల్వ చేసే విధానం తెలుసుకుంటాం. ఆహారం పొలం నుండి మనం తినే పళ్ళెం వరకు ఎలా వస్తుందో దశల వారీగా నేర్చుకుంటాం అనమాట. తేజ కమలి వారి తల్లిదండ్రులతో కలిసి ఒంగోలులోని వారి మామయ్య పెళ్లికి వెళ్ళారనమాట. తేజ మరియు కమలి వారి తల్లిదండ్రులతో కలిసి ఒంగోలులోని వారి మామయ్య పెళ్లికి వెళ్ళారనమాట. ఆ వేడుకలో వారికి వివిధ రకాలైన శాకాహార మాంసాహార పదార్థాలు కూడా వడ్డించడం జరిగిందనమాట. తమ కుటుంబం బంధువులతో కలిసి తమకిష్టమైన ఆహారాన్ని తినడం వారు చాలా ఆనందంగా అనుభూతి చెందారనమాట అలా తినడం అనేది. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఏం జరిగిందో. మన స్నేహితులతో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడానికి ఇష్టపడతాం. వేడుకలు విహారయాత్రల్లో కలిసి కూడా తింటాం అనమాట. అందరితో కలిసి తినే సందర్భాల్లో ఇంకా కొన్నింటిని రాయండి అంటున్నాడు అనమాట. ఆహారం తీసుకోవడం సంతోషదాయకమే, అది మనకు పని చేయడానికి శక్తిని ఇస్తుంది కూడా. ఆహారం తీసుకోకపోతే మనం జబ్బు పడతాం, కాబట్టి సరైన సమయానికి భోజనం తినడం చాలా అత్యవసరం అంటున్నారు అనమాట. చూడండి, ఒకరోజు తేజ పాఠశాల ప్రార్థనా సమయంలో కళ్ళు తిరిగి పడిపోయాడు అనమాట తేజ. ఉపాధ్యాయుడు కొందరు విద్యార్థులు కలిసి తేజను నీడలోకి తీసుకుని వెళ్ళి తాగడానికి నీళ్ళు ఇచ్చారనమాట. ఓకేనా. అతను కళ్ళు పడిపోవడానికి గల కారణము అతను ఉదయం అల్పాహారం తీసుకోవడం అంటే పొద్దునే టిఫిన్ తినలేదనమాట. చాలామంది పిల్లలకు ఇంటి వద్ద వండినది నచ్చక, లేక చాలినంత ఆహారం లభించక ఏమీ తినకుండానే పాఠశాలకు వస్తున్నారనమాట. ఆహారం లేని కారణంగా చదువుపై శ్రద్ధ అనేది చూపలేరనమాట. తరగతి గదిలో ఉత్సాహం కూడా ఉండదన్నమాట. మధ్యాహ్న భోజన పథకం అంటే ఏమో చూడండి. బడిలో మధ్యాహ్న భోజన సమయంలో తేజ ప్రతిరోజు తన స్నేహితులతో కలిసి కూర్చొని ఆహారం తీసుకుంటారు అనమాట. మధ్యాహ్న భోజనంలో గుడ్డు, అన్నం, సాంబారు, చిక్కీ, వెజిటేబుల్ రైస్, లెమన్ రైస్ మొదలైనవి ఉంటాయన్నమాట. మధ్యాహ్న భోజనంలో భోజనం రోజువారీ మెనూ పై ఆధారపడి ఉంటుందన్నమాట. ఒకరోజు తేజ ఇంటి నుండి నిమ్మకాయ పచ్చడి తెచ్చాడు. రఫీ ఇంటి నుండి చిప్స్ కూడా తెచ్చాడనమాట. వాటన్నింటినీ స్నేహితులతో పంచుకున్నారనమాట. అందరూ కలిసి తినడం ఆనందకరమైన పని. ఇలా పంచుకోవడం వలన వారి మధ్య స్నేహం అనేది వృద్ధి చెందుతుందన్నమాట. అదేవిధంగా కొందరు పిల్లలు గుడ్డును ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. కొందరు శాకాహారులు, మరికొందరు మాంసాహారులు. అలాగే కొందరు పిల్లలు ప్లేట్లో వడ్డించుకున్న ఆహారం పూర్తిగా తినరు, ఆహారాన్ని కూడా వృధా చేస్తారు. ఇలా చేయడం అనేది మంచి అలవాటు కాదంటున్నారు అనమాట. మన పరిసరాల్లో చాలామంది ఏ రోజు పూర్తి భోజనం తీసుకోరనమాట. కరెక్టే కదా. ఈ పరిస్థితి కారణం వారి యొక్క పేదరికం కారణంగా పిల్లలకు సరైన భోజనం అనేది అందించలేరు. అటువంటి పిల్లలు ఖాళీ కడుపుతోనే బడికి వస్తుంటారు అనమాట. కాబట్టి మన ప్రభుత్వం విద్యార్థులందరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని నిర్ణయించింది. పోషక విలువలతో కూడిన మరియు రుచికరమైన మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టడం అనేది చేశారనమాట. చూడండి నెక్స్ట్ ఏముందో. మనకి వడ్డించిన ఆహారము ఏ రోజు ఏమేమి చేశారని మనకు ఆ బాక్స్ అనేది ఫిలప్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. మనందరికీ ఆహారం తీసుకోవడం ఇష్టమే, అయితే కొన్నిసార్లు ఇష్టపడతాం, కొన్నిసార్లు ఇష్టం అనిపించదు. మనలో కొందరు కూరగాయలు తినడానికి ఇష్టపడరు, అయితే మనం ఆరోగ్యంగా ఉండాలంటే కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు అనమాట. ఇంటిలో ఆహారం వృధా చేయటం కింద పటంలో వేడుకల సమయంలో చాలా ఆహారం అనేది వృధా అయిపోతుంది. ఓకేనా. ఇంటి వద్ద కూడా ఆహారం వృధా అవుతుందని చెప్తున్నారు. ఇదంతా మనకు తెలిసిందే. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ వస్తుంది అక్కడ బిట్లు ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆహారం విలువైనది. ఆహారం అవసరానికి మించి వండినట్లయితే వృధా అయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు మన ఇంట్లో తినగా మిగిలిన ఆహారాన్ని కూడా పారవేస్తున్నాం. కొంచెం తినడం మిగిలింది ఎత్తి పడేస్తాం అనమాట. కొందరు ఆహారం తినే సమయంలో పళ్ళెం చుట్టూ చిమ్ముతారు, కొంతమంది చుట్టూన పడి ఉంటుంది అనమాట. మరికొందరు పళ్ళెంలో ఆహారం కొంత వదిలేస్తారనమాట. వివాహాలు, వేడుకల్లో ఎక్కువ మొత్తంలో ఆహారం అనేది వృధా అవుతుంది. ఆహారంతో పాటు తాగే నీటిని కూడా వృధా చేస్తారు. గ్లాసు నిండుగా నీటిని తీసుకొని సగం తాగి సగం గ్లాసులోనే వదిలేస్తారు అంటున్నారు అనమాట. వేడుకల్లో ప్లాస్టిక్తో తయారైన ప్లేట్లను, గ్లాసులను, గిన్నెలను, స్పూన్లను ఉపయోగిస్తున్నాం. ప్లాస్టిక్ వాడకం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. ఎప్పుడైనా ఆకులను కుట్టి తయారు చేసిన ప్లేట్లను చూసారా అంటున్నాను అనమాట.
ఆకులతో. చూసినట్టయితే వాటిని ఎలా తయారు చేస్తారో వివరించగలరా? చూడు, మోదుగా బాదం మర్రి చెట్ల ఆకులను ప్లేట్లుగా తయారు చేయండి. ఇది ఇంపార్టెంట్. మోదుగా బాదం మర్రి ఆకులను ప్లేట్లుగా తయారు చేయండి అన్నాడు. ఓకేనా. ప్లాస్టిక్ వద్దని చెప్పాలి. చూడి, ప్లాస్టిక్ వద్దని చెప్పాలంటున్నారు అనమాట. చూడండి, ప్లాస్టిక్ ప్లేట్లను, కవర్లను, సీసాలను ఆహారం నిల్వ చేయడానికి ఉపయోగించినట్లే అయితే ఆహార పదార్థాల్లో ప్లాస్టిక్ రేణువులు చేరి అవి ఆహారం ద్వారా మన శరీరంలో కూడా ప్రవేశించి వ్యాధులను కలిగిస్తాయి. ఒకవేళ వీటిలోని ఆహారాన్ని నేలపై పారవేసినట్లయితే అవి నేలను కూడా కలుషితం చేస్తాయి. ప్లాస్టిక్ కవర్లో ఆహారాన్ని కవర్లో సహా కొన్ని ఏమవుతుందంటే ప్లాస్టిక్ కవర్లోని ఆహారాన్ని కవర్లతో సహా ఆవులు, గేదెలు తినేస్తాయన్నమాట. తిన్నట్లయితే అవి ఆరోగ్యం అనేది పాడవుతుంది, అనారోగ్యానికి గురవుతాయి. ఒకవేళ ప్లాస్టిక్ని మండిస్తే గాలి కూడా కలుషితమైంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఒకటే పరిష్కారం, ప్లాస్టిక్ వద్దని చెప్పడం అనమాట. ప్లాస్టిక్ వద్దని చెప్పాలి. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ప్లాస్టిక్ గ్లాసులు, అదేవిధంగా ప్లాస్టిక్ బదులుగా మనం ఏ వస్తువును ఉపయోగించరాదని చెప్తున్నాను అనమాట. చూడు, ప్లాస్టిక్ని వద్దని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇంకేముందో మనం చేద్దామంటున్నా. నా పూల కుండి అంటే ప్లాస్టిక్ వస్తువులతో బాటిల్ తీసుకోండి. ఖాళీగా ఉన్న బాటిల్ను దానికి అడ్డంగా మధ్యలో కట్ చేయండి, దానికి రంగు వేయండి. అదేవిధంగా చూడండి, ప్లాస్టిక్ దాంతో కుండీని తయారు చేయడము, ఆహారం నిల్వ చేయడం. ఒకరోజు తేజ అమ్మగారు పచ్చడి జాడిని తెరిచారనమాట. ఆ పచ్చడిపై తెల్లని పొర ఏర్పడి ఉండడం చూస్తారనమాట. ఆమె తేజాన్ని పిలిచి జాడిని చెత్తకుండలో పడేయమని చెప్పారనమాట. తేజ అలా ఎందుకు చేయాలని అడిగాడు. ఆ పచ్చడి బూజు ఏర్పడిందని ఆమె చెప్పిందనమాట వాళ్ళమ్మ. ఓకేనా. తేజ వాళ్ళ అమ్మగారు పచ్చళ్ళకు నూనె, ఉప్పు కలుపుతారు. వడియాలను ఎండలో ఆరబెడతారనమాట. పచ్చళ్ళు, జామ్లు, వడియాలు మొదలైనవి చాలా కాలం పాటు నిల్వ ఉంచుతారు. చూడి, అదేవిధంగా ఆహారాన్ని నిల్వ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయన్నమాట. పచ్చళ్ళు, చట్నీలు, జాములు, వడియాలు మొదలైనవి సాధారణంగా నిల్వ చేసే ఆహార పదార్థాలు. పచ్చళ్ళు బూజు పట్టకుండా బ్యాక్టీరియాని నిరోధించడానికి నూనెను నిల్వ చేసే కారణంగా ఉప్పును కూడా వాడతారు అనమాట. ఉప్పుని వాడతారు. జట్లతో చర్చించను అంటున్నాడు. ఎక్కువ ఉప్పు మరియు నూనెను కలిపి ఎండబెట్టి నిల్వ చేయాలి ఆహార పదార్థాలు తయారు చేయండి. ఇదంతా మనకేం ఇంపార్టెంట్ కాదు. ఓకేనా. తాజా పండ్లను చూడు, ఇది ఇంపార్టెంట్. తాజా పండ్లను చూడు, ఒక నిమిషం. ఓకే. తాజా పండ్లను చక్కెర పాకంలో నిల్వ ఉంచవచ్చు అన్నమాట. తాజా పండ్లను చక్కెర పాకంలో లేదా జామ్గా తయారు చేసి నిల్వ ఉంచవచ్చు. కొన్ని కూరగాయలు, మాంసం, చేపలను అధిక చల్లదనం కలిగి ఉండే పెట్టెలో నిల్వ ఉంచుతారు. ఈ పద్ధతిని ఫ్రీజింగ్ అంటారు అనమాట. ఫ్రీజింగ్. ఓకేనా. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు పచ్చళ్ళు చేసి ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. ఉప్పు, కారం, నూనె చేర్చి పండ్లు, కూరగాయలు, మాంసం ఎక్కువ కాలం కూడా నిల్వ చేయవచ్చు అనమాట. పాలు కూడా ఎక్కువ కాలం నిల్వ చేస్తారనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడు, జామ్ అంటే ఏమి? చూడు, జామ్ చేయడం అంటే ఇట్లా, ఫ్రీజింగ్ అంటే ఇట్లా, పచ్చడి అంటే ఇట్లా ఉంటుంది. ఓకేనా. ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టడం. ఓకేనా. మన ఇంట్లో రిఫ్రిజిరేటర్లో శీతలీకరణ ప్రభావం కారణంగా కూరగాయలు, పండ్లు కొంతకాలం నిల్వ చేస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ వరి, గోధుమ ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, వేరుశెనగ వంటి నూనె గింజలు కీటకాలు, బూజుల చేత పాడు చేయబడతాయి. దీన్ని నివారించడానికి కోసం వేపాకు ఎండబెట్టి నిల్వ ఉంచే సంచుల్లో ఉంచుతారన్నమాట. నూర్పిడి చేసిన ధాన్యాన్ని బాగా ఎండబెట్టిన తర్వాత సురక్షిత ప్రదేశాల్లో ఉంచడం, నిల్వ చేస్తారు. టిన్ను, స్టీలు, అల్యూమినియం పాత్రలో వెదురులతో చేసిన పెద్ద బుట్టలతో బుట్టలలో నిల్వ ఉంచడం ద్వారా ఎలుకలు, చుంచులు, కీటకాల నుండి కాపాడగలమన్నమాట. చూసారా, ధాన్యాన్ని ఎండబెట్టడానికి టిన్ను, స్టీలు, అల్యూమినియం పాత్రలతో, వెదురులతో చేసిన పెద్ద బుట్టల్లో కూడా నిల్వ ఉంచడం చేస్తారన్నమాట. పొలం నుండి పళ్ళెం వరకు అంటున్నాడు. పొలం నుండి పళ్ళెం వరకు అంటే తినడానికి వరకు మన ప్లేట్లు లేదా పళ్ళెంలో వడ్డించబడిన రుచికరమైన ఆహారం ఎలా పొందుతున్నామో మీకు తెలుసా అని అంటున్నాను అనమాట. చూడండి ఒకసారి. కుమ్మరి కొడవలు తయారు చేస్తాడు, వడ్రంగి నాగలు తయారు చేస్తాడు అనమాట. చూడండి, ఇక్కడ చేనులో ఎద్దుల నుంచి చేసి పంట బాగా నాటి, అదేవిధంగా గోడానికి చేసి దాన్ని మళ్ళీ బియ్యంగా మరిచి మనం వేసుకొని మన కంచెం దాకా వస్తుందన్నమాట.
ప్రతి ధాన్యపు గింజ చాలా విలువైనది. మనకు దగ్గరగా వచ్చి చేరడం అనేక మంది వ్యక్తులు అనగా రైతులు, కూలీలు, కమ్మరి, వడ్రంగి, మిల్లర్లు, ధాన్యం చేసి అమ్మేవారు మొదలైన వారు వివిధ దశల్లో వారి యొక్క సేవలు అనేవి ఉంటాయి. వివిధ వృత్తుల్లో వారి సమిష్టి కృషి చేతనే మనం ఆహారం అనేది లభిస్తుంది. వారి సేవలకు తప్పక కృతజ్ఞతలు ఉండాలి అంటున్నాడు. దీంతో ఇంపార్టెంట్ ఏం మనకి మధ్యాహ్న భోజనం అంటే ఏమి, ఆహారం అంటే ఏమి, ఆహారం నిల్వ చేయడం ఏ విధంగా ఉంటుంది, బలవర్ధమైన ఆహారాన్ని వృధా చేయడం, ధాన్యపు గింజలు ఏవి అనేసి గుర్తుపెట్టుకోవాలి. ఏమేమి నేర్చుకున్నాం, అందరితో పాటు కలిసి తినడం, మధ్యాహ్న భోజనంలో ఆ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో అనేది మీరు నీట్గా రాసుకోవాలి. ఓకేనా, ఈ రోజు ఏం చేస్తారనేసి. ఆహారాన్ని నీటిని వృధా చేయడం సరైనది కాదు. కింద పడకుండా ఆహారం తినడం మంచి అలవాటు. ఉప్పు నూనె కలపడం ద్వారా, ఎండబెట్టడం ద్వారా ఆహారం నిల్వ చేయవచ్చని, మనం తినే ప్రతి ఆహారపు ముద్ద వెనుక అనేక మంది రైతులకు శ్రమ ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ పాఠ్యాంశం గురించి. నెక్స్ట్ నీరు అనే పాఠ్యాంశం గురించి మనము చర్చించుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో తర్వాత కలుద్దాం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.